మార్చి 4వ తేదీ సాయంత్రం వేళలో హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీ సెక్రటరీ వెంకటరెడ్డికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కమ్యూనిటీలోని ఓ విల్లాలో నివాసముంటున్న తన భార్య కల్పన అపస్మారక స్థితిలో ఉందని, సాయం కావాలని ప్రసాద్ ప్రభాకర్ అనే వ్యక్తి కోరాడు. తాను మీటింగులో ఉన్నానని, కమ్యూనిటీ సూపర్వైజర్ను సంప్రదించాలంటూ ఆయన ఫోన్ నెంబరిచ్చారు. దీంతో ప్రసాద్ కమ్యూనిటీ సూపర్వైజర్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అసోసియేషన్ సభ్యులు కల్పనకు ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో కొంతమంది కల్పన విల్లా వద్దకు చూస్తే 2 తలుపులు లోపల నుంచి గడియపెట్టి ఉన్నాయి. దీంతో అసోసియేషన్ సభ్యులు కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి మెయిన్ డోర్ తీసేందుకు ఎంతగా ప్రయత్నించినా రాలేదు. తర్వాత ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇంటి వెనుకున్న వంటగది తలుపు బద్దలు కొట్టారు. డూప్లెక్స్ ఇంట్లో అడుగుపెట్టగానే చీకటిగా ఉంది. లైట్లన్నీ ఆర్పేసి ఉన్నాయి. లోపల నుంచి మెట్లెక్కి పైన ఉన్న బెడ్రూంలోకి వెళ్లారు. అక్కడ మంచంపై అచేతనంగా ఓ మహిళ పడుకొని ఉంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ మహిళే ప్రఖ్యాత సింగర్ కల్పన అని తెలిసి అక్కడున్న వారంతా షాకయ్యారు. వెంటనే పోలీసులు అంబులెన్స్లో ఆమెను దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. సింగర్ కల్పనకు స్ట్రాంగ్ ఉమెన్ గా మంచి గుర్తింపు ఉంది. ఆమె పాటలు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటాయో ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది. తను ఆచరించే మతం విషయంలో అయినా, తన వ్యక్తిగత జీవితం గురించి అయినా, ఏ విషయాన్నైనా మొఖమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెబుతోంది. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టైనప్పుడు బయటకొచ్చి మీడియా ముందు గట్టిగా మాట్లాడిన ఏకైక మహిళా ఆర్టిస్టు కల్పననే. అల్లు అర్జున్కు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అలాంటి కల్పనను ఇలాంటి పరిస్థితుల్లో చూడటం అందరినీ షాక్కు గురిచేసింది. సింగర్ కల్పన కావాలనే చనిపోవాలనే ప్రయత్నం చేసిందా? దీని వెనక మరేదైనా బలమైన కారణం ఉందా అనే అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు సింగర్ కల్పన ఎవరు? ఆమె ఎదుర్కొన్న కష్టాలేంటి? కుటుంబ కలహాలు, మత వివాదం, ప్రస్తుత పరిస్థితి ఏంటనే సంచలన నిజాలను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. సింగర్ కల్పన రాఘవేంద్ర తమిళనాడులోని చెన్నైలో 1980 మే 8వ తేదీన టిఎస్ రాఘవేంద్ర, సులోచన దంపతులకు పుట్టింది. కల్పన తండ్రి టిఎస్ రాఘవేంద్ర ప్రముఖ గాయకుడు. ఆమె తల్లి సులోచన కూడా గాయకురాలు. ఆమె తమ్ముడు షకీనా షాన్ కూడా ఒపెరా సింగర్. మొత్తంగా వీరిది సంగీత కుటుంబం అని చెప్పొచ్చు. ఇంట్లో సంగీత వాతావరణం వల్ల చిన్న వయసులోనే కల్పన సింగర్ అయిపోయింది. సంగీత దర్శకుడు సాలూరి వాసురావు కుటుంబం అనే సినిమాలో కల్పనకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒక పాట పాడించారు. ఇలా 5 ఏళ్లకే కల్పన సింగర్ అయిపోయింది. తర్వాత బాలనటిగానూ కల్పన ఓ వెలుగు వెలిగింది. బాలనటిగా 30కి పైగా సినిమాల్లో నటించింది. 3 ఏళ్లకే ఈనాడు అనే మలయాళ సినిమాలో, తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన సీతారామ కళ్యాణంలోనూ కల్పన నటించింది. కాని కాస్త పెద్దయ్యాక సింగర్గా స్థిరపడాలని భావించింది. మధురైలోని టి శ్రీనివాసన్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకుంది. 1991లో ప్రొఫెసర్ సింగర్గా కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో దాదాపు 30 సంవత్సరాలుగా స్టార్ సింగర్గా రాణిస్తోంది. 5 ఏళ్లకే సింగర్గా కెరీర్ను ప్రారంభించిన కల్పన ఇప్పటివరకు 3000కు పైగా పాటలు పాడింది. 3000కు పైగా స్టేజ్ షోలు చేసింది. తన మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమరిపించింది. మెలోడీ సాంగ్స్తో పాటు మాస్ బీట్ పాటలెన్నో పాడింది. కెవి మహదేవన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, చిత్ర వంటి లెజెండరీ గాయనీ గాయకులతో కలిసి ఎన్నో పాటలు ఆలపించింది. సినీ ఇండస్ట్రీలో కేవలం సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటిగానూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. వృత్తి జీవితంలో కల్పన ఉన్నతంగా ఎదిగినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. కల్పన సంసార జీవితం సాఫీగా సాగలేదు. కల్పన 2 పెళ్లిళ్లు చేసుకుంది. 2010లో తన మొదటి భర్త నుంచి కల్పన విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని కల్పన పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అదే సమయంలో కల్పనకు సినిమాల్లో కూడా ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఒకవైపు భర్తతో విడిపోవటం, మరొకవైపు సింగర్గా అవకాశాలు రాకపోవటంతో కుటుంబాన్ని పోషించుకోవటం కష్టమైపోయింది. పిల్లల్ని కూడా చదివించుకోలేని దుస్థితికి చేరింది. ఉద్యోగం లేదు. పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు. దీంతో మానసిక ఒత్తిడి భరించలేక చనిపోవాలని అనుకుంది. ఆ సమయంలో ప్రఖ్యాత సింగర్ చిత్ర తనకు ధైర్యం చెప్పారని కల్పన పలు సందర్భాల్లో చెప్పారు. నువ్వు చనిపోవడానికే పుట్టావా? ఏదైనా సాధించాలంటే ముందు బతికుండాలి కదా అంటూ సింగర్ చిత్ర కల్పనకు ధైర్యం చెప్పి జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది. మలయాళంలో స్టార్ సింగర్ పోటీ జరుగుతోంది. అందులో పాల్గొను అని చిత్ర ప్రోత్సహించటంతో కల్పన ఆ షోలో పోటీ చేసింది.
అప్పటికే స్టార్ సింగర్ గా ఓ వెలుగు వెలిగిన కల్పన ఆ షోలో కొత్త వాళ్లతో పోటీ పడింది. దీంతో కొంతమంది కుటుంబ పరువు తీస్తోందంటూ ఇంట్లో వాళ్లకు చెప్పారు. కాని అవేమీ పట్టించుకోకుండా కష్టపడి ఆ పోటీలో తలపడి గెలిచింది. స్టార్ సింగర్ విజయం తర్వాత కల్పనలో చాలా మార్పు వచ్చింది. ఆ తర్వాత 2018లో కేరళకు చెందిన బిజినెస్ మ్యాన్ ప్రసాద్ ప్రభాకరను కల్పన రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ గత 5 ఏళ్లుగా కేపీహెచ్పీలోని వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలో నివాసముంటున్నారు. ఆ విల్లాకు అప్పుడప్పుడు మాత్రమే కల్పన, ప్రసాద్ వస్తుంటారని ఆ కమ్యూనిటీలో ఉండేవాళ్లు చెబుతున్నారు. అది కూడా కల్పననే ఎక్కువగా వస్తుంటారని, ప్రసాద్ చాలా తక్కువగా వస్తుంటారని చెబుతున్నారు. అయితే ఇక్కడ కల్పన మానసికంగా కుంగిపోవటానికి 2 బలమైన కారణాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మొదటి కారణమేంటంటే కల్పన సింగర్గా ఎదగటం ప్రసాద్ ప్రభాకర్కి నచ్చదని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కల్పనను ప్రసాద్ ఘోరంగా టార్చర్ చేశాడని, అందుకే అతనికి దూరంగా కల్పన జీవిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి 4వ తేదీ రాత్రి 9 గంటల తర్వాత భర్త ప్రసాద్ ప్రభాకర్ హైదరాబాదులోని ఆస్పత్రికి చేరుకోగా పోలీసులు ఆయన నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పినట్టు సమాచారం. అయితే మరిన్ని వివరాలు సేకరించటం కోసం ప్రసాద్ ఫోన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయన్ను స్టేషన్కు తరలించారు. అయితే పోలీస్ వ్యాన్లోనూ ప్రసాద్ అనుమానాస్పదంగా కనిపించారు. ఆయన కెమెరాలకు చిక్కకుండా ముఖానికి చేతిని అడ్డుపెట్టుకున్నారు. కాని ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే కల్పననే చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్టు చెప్పింది. ఆయన వెంటనే కాలనీ వాళ్లకు సమాచారమిచ్చారు. ఒకవేళ ప్రసాద్కు కల్పనను ఏదైనా చెయ్యాలనే ఉద్దేశం ఉంటే ఎవరికీ చెప్పకుండా ఉండేవారు కదా అనే వాదన కూడా వస్తోంది. ఇక రెండో కారణమేంటంటే కల్పనకు మొదటి భర్తతో కలిగిన 19 ఏళ్ల వయసున్న ఒక కుమార్తె ఉంది. కల్పనకు కుమార్తెకు మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. దీంతో ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కుటుంబపరంగానే కాకుండా మత విషయంలోనూ సింగర్ కల్పన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. 2021లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను బ్రాహ్మణ కులంలో పుట్టిన హిందూ మహిళను అయినప్పటికీ చిన్నప్పటి నుంచే క్రిస్టియానిటీ పాటించేదానినని కల్పన చెప్పింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా బాత్రూంలో దాక్కోని మరీ బైబిల్ చదివేదాన్ని అని వివరించింది. 1996లో తనకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసుక్రీస్తుని తన రక్షకుడిగా తీసుకున్నట్టు చెప్పింది. దీంతో ఆ సమయంలో కల్పనను కొంతమంది తీవ్రమైన ట్రోలింగ్ చేశారు. ప్రస్తుతం కల్పన అస్వస్థతకు గురైనట్టు వార్తలు వచ్చినప్పుడు కూడా ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు. బైబిల్ మత్తు ఎక్కువైపోయి ఇలా చేసిందేమో, బాత్రూంలో బైబిల్ చదివి స్పృహ కోల్పోయిన సింగర్ కల్పన అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు కూడా సింగర్ కల్పన ధైర్యంగానే ఉన్నారు. పైగా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు బయటకొచ్చి మీడియా ముందు గట్టిగా మాట్లాడిన ఏకైక మహిళా ఆర్టిస్టు కల్పననే కావడం విశేషం. కల్పన కేవలం సింగర్, ఆర్టిస్టు మాత్రమే కాదు, తను మంచి విద్యావంతురాలు కూడా. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీ చేసిన కల్పన ప్రస్తుతం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తోంది. న్యాయవాద కోర్సు కూడా చదువుతోంది. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు లా పాయింట్స్ ని కోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నల వర్షం కురిపించింది. జీవితంలో ఎన్నో సవాళ్లు, ఆటుపోట్లు ఎదుర్కొన్న కల్పన ఇలా బలవన్మరణానికి పాల్పడే అంత పిరికిది కాదని ఆమె సన్నిహితులు అంటున్నారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనానికి నిద్ర కోసం కల్పన తరచూ స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకునేవారని తెలుస్తోంది. ఈసారి ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు తీసుకోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 5వ తేదీ మధ్యాహ్నం కల్పన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కల్పన నిద్రమాత్రలు మింగారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరటంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. కల్పనకు ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదు అని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కల్పన స్పృహలోకి వచ్చారు. దీంతో నిద్రమాత్రలు ఎందుకు మింగారనే దానిపై పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకోనున్నారు. నిద్ర కోసమే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నారా లేదా చనిపోవాలన్న ఉద్దేశంతో ఇలా చేశారా అన్నది తేలాల్సి ఉంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న కల్పనకు ఈ పరిస్థితి రావటానికి కారణాలేంటి? ఈ సమయంలోనూ ఆమె మత విశ్వాసాలను హేళన చేస్తూ కొంతమంది విమర్శలు చేస్తుండటంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.